సుప్రీంకోర్టు న్యాయమూర్తి యూత్ని లేజీ అని, కాక్రోచుల్లాగా తయారయ్యారని, పరాన్న బుక్కులని అన్న పాపానికి జెన్జీ హట్టేపై సర్కాజంతో ఒక మీమ్ పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేసింది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. ఈ న్యూస్ అంతా మీరు చూస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఒక విషయం నోటీస్ చేశారా? ఇప్పుడు యూత్ సీరియస్ విషయాలు కూడా ఫన్నీగా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అటెన్షన్ స్పాన్ తక్కువైంది. ఎవరు 2 గంటల స్పీచ్ వినరు, కానీ 20 సెకండ్స్ మీమ్ మాత్రం మిలియన్స్ కి చేరుతుంది. అందుకే జెన్జీ కమ్యూనికేషన్ స్టైల్ పూర్తిగా డిఫరెంట్. ఫాస్ట్, షార్ప్, సర్కాస్టిక్, రిలేటబుల్. వాళ్ళు ఒక మీమ్ తో సిస్టమ్ మీద ఫ్రస్ట్రేషన్ చూపించగలరు. ఒక్క రీల్ తో కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. ఇప్పుడు అదే కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో జరుగుతోంది. పాత తరం వాళ్ళందరినీ కూడా జెన్జీని మీరు రోజంతా ఫోన్ లోనే ఉంటారు అని తిడతారు. కానీ అదే ఫోన్ తో వాళ్ళు కెరీర్స్ బిల్డ్ చేస్తున్నారు, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, వరల్డ్ తో కనెక్ట్ అవుతున్నారు. జెన్జీని అండర్ ఎస్టిమేట్ చేయడం ఈజీ, కానీ వాళ్ళ అడాప్టబిలిటీ డేంజరస్ లెవెల్లో ఉంటుంది. పాండమిక్ వచ్చింది, ఆన్లైన్ కి షిఫ్ట్ అయిపోయారు. జాబ్స్ లేవు, ఫ్రీలాన్సింగ్ నేర్చుకున్నారు. ఆపర్చునిటీస్ లేవు, ఓన్ బ్రాండ్స్ క్రియేట్ చేసుకున్నారు. అదే కాక్రోచ్ సింబాలిజం. ఎన్వైరన్మెంట్ ఎలా ఉన్నా సర్వైవ్ అవ్వడమే. సో జెన్జీ కూడా కాక్రోచ్ స్టైల్ ఫాలో అయిపోతుంది. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ వైరల్ అవ్వడానికి కేవలం పేరు మాత్రమే కారణం కాదు, ఆ పేరు వెనక ఉన్న ఫీలింగే కారణం. మమ్మల్ని ఎంత ఇగ్నోర్ చేసినా మేము డిసప్పేర్ అవ్వం అనే ఫీలింగ్ ని స్ట్రాంగ్ గా కన్వే చేస్తున్నారు. ఇది కేవలం కామెడీ కాదు, ఇది ఒక జనరేషన్ మూడ్. జెన్జీ పర్ఫెక్ట్ కాదు, కానీ వాళ్లలో ఫియర్లెస్నెస్ ఉంది, ఎక్స్పెరిమెంట్ చేయాలనే కరేజ్ ఉంది, సొసైటీ జడ్జి చేసినా తమలా ఉండాలనే యాటిట్యూడ్ ఉంది. అందుకే ఈ జనరేషన్ ని చాలా మంది క్రిటిసైజ్ చేస్తారు. అదే సమయంలో సీక్రెట్లీ అడ్మైర్ కూడా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు లైఫ్ ని ఒకే రూల్ తో చూస్తారు. క్రింజ్ అయినా పర్వాలేదు, ఫేక్ కాకూడదు అని. జెన్జీని తక్కువ అంచనా వేయలేము. ప్రపంచ వ్యాప్తంగా జెన్జీ తలుచుకుంటే కేవలం సోషల్ మీడియాలో ఉద్యమాలు చేసి ప్రభుత్వాల్ని కూల్చేసింది. తాజాగా నేపాల్ సంఘటన మనందరికీ గుర్తుంది కదా. జెన్జీ ఇప్పుడు జోక్ కాదు, వాళ్ళు కల్చర్ ని షేప్ చేస్తున్నారు, ఇంటర్నెట్ లాంగ్వేజ్ మారుస్తున్నారు, పాలిటిక్స్ ప్రెజెంటేషన్ కూడా మార్చేస్తున్నారు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే వైబ్: సర్వైవ్, అడాప్ట్, రిపీట్. అదే జెన్జీ, అదే కాక్రోచ్ మైండ్ సెట్.